మార్కెట్లో పచ్చిమిరపకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కేజీ కాయలకు గరిష్టంగా 40 రూపాయల వరకు ధర పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం అత్యధికంగా 46 రూపాయలు ధర పలికింది. సరుకు లభ్యత తగ్గటం కారణంగానే ఈ డిమాండ్ ఏర్పడింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పచ్చిమిర్చికి డిమాండ్ ఏర్పడ్డంతో ఆయా ప్రాంతాలకు పచ్చిమిర్చి తరలి వెళుతోంది. బాపట్ల జిల్లా మార్టూరు కేంద్రంగా ఉండే పచ్చిమిర్చి వ్యాపారులు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సరుకు దొరికే గ్రామాల నుంచి పంటను సేకరించి పంపుతున్నారు. ఈ టైంలో ఆట ఈ జెర్సీ అనేది 200-250 అమ్మిందండి 10 కిలోలు. ఈ సంవత్సరం కూడా అదే రేటు పోతుంది. ఇది ఒక 6 మూరు మటుకు 400, 350, 450 ఎక్స్పోర్ట్ వల్ల వస్తుంది. ఢిల్లీ ఎటు వెళ్ళిపోతున్నాయి. రేట్ ఏంటంటే ఎండుమిర్చి రేటు వచ్చింది. అవసరమైతే ఉంచుదామని ఆలోచన మాకు. ఇప్పుడు ఉంచామనుకో 10 క్వింటాలైనా 20,000 అమ్మింది అనుకో, 20,000 వచ్చి 10 క్వింటాలు 40,000, 2 లక్షలు వస్తాయిగా. కోసి ఉపయోగం ఉంది అనేది ఆలోచిస్తున్నాను. అదే 400 అమ్ముతుంది అనుకో, కోసినా మళ్ళీ కాసిద్దనే ఆలోచన. కోస్తున్నాం అంటే అదే ఏదన్నా వానమాన పడి వెనకచ్చి కాసి తాలు ఇద్దాం. ఆరుమూరు కొంచెం మెతక రకం, ఏదైనా తేడా పడితే ఇబ్బంది పడతాం. అందుకని కోస్తున్నాం. రేటు ఉందిగా, కలిసి ఉంది కాబట్టి. లేత కొయ్యం పర్లేదండి. ఏడు ఈ కాయ పచ్చికాయ పర్లేదు. అవి చెప్పుకునే కదా, అనుకోకుండా తగిలింది ఈ సంవత్సరం మాకు. 150 బస్తాలు వస్తుంది. ఫస్ట్ 40-30, తర్వాత 70-80, మూడో కోత 120-125, నాలుగో కోత 150 అట్టు వచ్చేసింది. 3 రోజుల నుంచి కొత్తనం. ఈ కోత 150 అవుతాయి. 60 కేజీలు వచ్చింది. రేటు 10 కిలోలు 380. ఈ రేటు ఈ సంవత్సరం ఉంటానే ఉంది. రేటు వారం నుంచి ఉంటుంది. అంతకుముందు ఇంకా పెచ్చు ఉంది, 400 కూడా ఉంది. 460 కూడా పోసారు మా ఊళ్ళు. ఎప్పుడు లేదు ఈ సంవత్సరమే. ఎందుకంటే ఇటు పక్కన ఊళ్ళో వేయలే, మార్కెట్ బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా 200. ఈ సంవత్సరం బాగా రేటు ఉంది పచ్చికాయకి. ఇప్పుడు ఈ కోత కోసాం కదా, ఈసారి ఇంకో కోత చూసుకొని రేటు ఉంటే కోస్తాం, లేకపోతే పండబెట్టుకుంటాం. ఇంకా 2 కోతలు దిగిచ్చాను. సాధారణంగా ఈ సమయంలో కేజీ 20 రూపాయలు పలికే పచ్చిమిరప ధరలు ప్రస్తుతం 36 నుంచి 40 రూపాయల వరకు పలుకుతున్నాయి. సాధారణంగా వచ్చే రేటు కన్నా దాదాపు రెట్టింపు ధర దక్కడంతో పచ్చిమిర్చి సాగు చేస్తున్న రైతులకు ఈ ఏడాది లాభసాటిగా ఉంది. కొందరు డిసెంబర్ నెల నుంచే పచ్చికాయలను కోసి విక్రయిస్తున్నారు. ఒక్కో కోతకు మధ్య విరామం 20 రోజుల నుంచి 30 రోజుల వరకు ఉంటోంది. సాగునీటి లభ్యత పుష్కలంగా ఉండే గ్రామాల రైతులకు చీడపీడల బెడద లేకుండా ఈ ఏడాది పచ్చిమిర్చి సీజన్ కలిసొచ్చింది. గడిచిన సీజన్ల కంటే ప్రస్తుతం మార్కెట్ అనుకూలంగా ఉందని రైతులు చెబుతున్నారు. 380-400 ఖర్చు లేకుండా ఇక్కడ రైతు దగ్గర నుంచి కొనుక్కుంటున్నాడు అన్న. 6 కూడా బాగానే ఉంది. ఈ పచ్చికాయ కూడా బాగానే ఉంది, రైతుకు బాగానే ఉంది. నీడు అయితే బొబ్బరు వచ్చిన లైన్ లేక ఏడు బాగుంది. ఈ ఒక 50 ఎకరం వేశారు అంటే రేటు ఉందని కోసుకుంటున్నారన్న. పొండికాయకి తక్కువ అని ఇది ఎండుకాయ పచ్చికాయ బాగుండిద్దని పచ్చికాయ వేసుకుంటున్నారు. ఏటా ఒక 50 ఎకరం ఉండేది, 100 ఎకరం ఉండేది. ఒక 2 నెలల నుంచి కోస్తున్నా సార్. 10 రోజులకి ఒకసారి కాయలు కోసుకోవడం, నీళ్ళు వేసుకోవడం, బలం మళ్ళీ కోసుకోవడమే. ఒక 2 నెలలు ఇంకా 2-3 నెలలు పట్టే ఉండేది. ఎండుకాయలు కూడా రేటు ఉంది సార్. పచ్చికాయ రేటు ఉందని ముందు పచ్చికాయ కోసుకుంటారు. తర్వాత లాస్ట్ బొబ్బరు వచ్చింది కదా, అప్పుడు వదులుకుంటారు రైతు. అప్పుడు దాకా పచ్చికాయ కోసుకుంటాడు. ముందు పెట్టుబడి వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు ఈ చేలో కాయలు ఆ చేనికి పెట్టుకుంటాడు పెట్టుబడి. బంగారం అయితే 300, 6 అయితేనేమో 380-400 10 కేజీలు. పచ్చి తోటలు తక్కువ వేశారు. తేజాలో ఒక 50% వేశారు. 3 నెలలు పెట్టి కోస్తున్నాం. 15 రోజులు 20 రోజులకు కోత. అదే పచ్చి సరుకు తక్కువ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ పోతున్నాయి బాగా. ఇప్పుడు పండిన 10 క్వింటాలు, ఆ 10 క్వింటాలు మనం కోసినా కోయిపోయినా ఆ 10 క్వింటాలు అట్నే ఉంటాయి. కోసామనుకో మళ్ళీ 10 క్వింటాలు పచ్చికాయ. ఒక్కొక్కరు ఎకరానికి 400 బస్తాలు తగ్గోసారు. 240 క్వింటాలు తగ్గోసారు ఎకరానికి. ఈ రేట్లు అయితే గిట్టుబాటే. ఎక్కువ కారం ఉండే నల్ల పచ్చిమిర్చికి మంచి డిమాండ్ ఉంది. తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తూ ఉండటంతో అక్కడికి సరుకు ఎక్కువగా వెళుతోంది. పచ్చిమిర్చికి అనూహ్య గిరాకీ ఏర్పడ్డంతో ఎండుమిర్చి కోసం పండించే తోటల నుంచి కూడా కొందరు రైతులు పచ్చిమిర్చిని కోస్తున్నారు. బంగారం, ఆర్మూరు వంటి రకాల కాయలు నల్ల రంగుతో ఎక్కువ కారం ఉంటాయి. ఈ రకాల నుంచి రైతులు అధిక రాబడి పొందుతున్నారు. ఏప్రిల్ మాసం ముగిసే వరకు పచ్చిమిర్చి ధరలు ఇదే మాదిరిగా ఉంటాయని రైతులు భావిస్తున్నారు.